ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ దిన వాగ్దానము అనేటువంటి కార్యక్రమానికి మరి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ప్రియులారా, ప్రతిరోజు మేము పంపించేటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని ఎంతమంది వింటున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. విన్న ప్రతి వారు దీవించబడాలి అని, విన్న ప్రతి వారు ఆశీర్వదించబడాలని, మీ అందరి జీవితాల్లో దేవుడి కార్యాలు జరిగించాలని, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రతి నిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డారా, మీ ప్రార్థన అంశాలు, మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్టయితే మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాము. ఇదిన వాగ్దానాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినట్లయితే, అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగచేయను. ఆయన అంటున్నాడు, నీకు నోటి నిండా నవ్వుని కలగచేస్తా అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ఏ నవ్వు ఏంటండి? నాకు నవ్వు రావట్లేదు. నా హృదయంలో ఎంతో బాధ, నా మనసులో ఎంతో వేదన, నా హృదయం అంతా కూడా బాధతో వేదనతో ఉందని చెప్పి ఒకవేళ నువ్వు బాధాపూర్వకమైనటువంటి మనసుతో హృదయం అంతా కూడా బరువెక్కినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడి నుండి ఈ మాటలు వింటున్నారో, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, మరొక్కసారి దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోవద్దు. ఆయన అంటున్నాడు, నీకు నేను నోటి నిండా నవ్వు పుట్టించేది నువ్వు అంటున్నాడు. బిడ్డలారా, నాకు నవ్వు దూరం అయిపోయింది, నేను చాలా కష్టంగా నవ్వుతున్నానని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నాలో ఏ సంతోషం ఉంది, నాలో ఏ ఆనందం ఉంది, నాకు దేవుడు ఏం చేశాడు అని చెప్పి ఒకవేళ నువ్వు బరువెక్కిన హృదయంతో ఉన్నావేమో, కృంగిపోయినటువంటి మనసుతో ఉన్నావేమో, బాధాకరమైనటువంటి వేదంతో ఉన్నావేమో, సమస్యల వలయంలో నువ్వు చుట్టుకొని ఉన్నావేమో, నీ కళ్ళ నుండి కన్నీరు, నీ హృదయం అంతా కూడా భారం, రాత్రులు నిద్ర పట్టలేనటువంటి పరిస్థితులు నువ్వు ఉంటూ ఉన్నావేమో, ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ నీ కన్నీరే అన్నపానములుగా నీకు మిగిలిపోతూ ఉన్నాయేమో. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీకు నేను నవ్వు పుట్టించేది నువ్వు అంటున్నాడు. బిడ్డలారా, ఈరోజు వారు వీరు అనుకునేటువంటి మాటలు బట్టి నీ ఇరుగు పొరుగు వారు, నీ తోబుట్టులు, నీ రక్త సంబంధులు, నీ అయిన వారు, వారంతా కూడా నీ శత్రులుగా మారిపోయి నిన్ను వేధిస్తూ ఉన్నారేమో, నిన్ను బాధిస్తూ ఉన్నారేమో, నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారేమో, నీ జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులు బట్టి నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారేమో, రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారేమో. ఫలానా ఆమె ఇలాంటిది, ఫలానా వారి పిల్లలు ఇలాంటి వారు, ఫలానా వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పి నీ మీద ఒక ముద్ర వేసి ఉన్నారేమో. బిడ్డలారా, నిన్ను ఏడిపించేవారుగా, నిన్ను దుఃఖపరిచేవారుగా, నిన్ను బాధపరిచేవారుగా వారు నీ చుట్టూ ఉన్నారేమో. పిల్లారా, యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఒక దుఃఖకరమైనటువంటి మార్గంలో ఆయన ప్రయాణిస్తూ వచ్చాడు. ఒకే రోజు 10 మంది పిల్లలను కోల్పోయాడు. శరీరం క్షీణించిపోయింది. తన భార్య ఎన్నో అనరాని మాటలు మాట్లాడుతూ ఉంది. స్నేహితులు దూరమైపోయారు, నెలవరులు దూరమైపోయారు, రక్త సంబంధాలు దూరమైపోయారు. ఎవ్వరు కూడా ఆయన వద్ద లేరు. ఆయన ఒక్కడే మౌనంగా ఉన్నాడు. దేవుడు అన్నాడు, గిరగేసి గీట్లో నిల్చోబెట్టి అతని వైపు నేను మౌనంగా చూస్తున్నాను అని చెప్పి ఆయన వాక్యం చెప్తూ ఉంది. బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి కూడా అలాగే ఉన్నదేమో. నీతో ఉన్న వారందరూ కూడా దూరం అయిపోయారేమో. నీ ఫ్రెండ్స్ నిన్ను పట్టించుకోవట్లేదు, నీ అన్నదమ్ములు నిన్ను పట్టించుకోవట్లేదు, నీ భర్త నిన్ను పట్టించుకోవట్లేదు, నీ పిల్లలు నిన్ను పట్టించుకోవట్లేదు, నీ అత్తగారి కుటుంబం నిన్ను పట్టించుకోవట్లేదు. అప్పటి వరకు నీతో ఉన్న వారందరూ కూడా దూరం అయిపోయి ఒక్క దానివే బ్రతుకుతూ ఉన్నావేమో. నీ కుటుంబం ఒక్కటే బిక్కున బ్రతుకుతూ ఉన్నారేమో. బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, ఈ వేదనకరమైన పరిస్థితుల్లో, ఈ బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, ఈ భయకంపితమైనటువంటి వాతావరణంలో నుండి నేను నిన్ను విడిపించి నీ నోటి నిండా నేను నవ్వు పుట్టిస్తా అని చెప్పి నీతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. బిడ్డలారా,
నీ బంధకాలను విడిపించువాడు ఆయన ఒక్కడై ఉన్నాడు. యోబును విడిపించినటువంటి దేవుడు, యోబును స్వస్థపరిచినటువంటి దేవుడు, యోబును రెండంతలుగా ఆశీర్వదించినటువంటి దేవుడు, కోల్పోయినవన్నీ సమస్తాన్ని మరలా తిరిగి అనుగ్రహించినటువంటి దేవుడు యోబుకు. అతని జీవితంలో కార్యాలు చేసినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా తప్పక కార్యం చేస్తాడు. నీ కుటుంబంలో కూడా తప్పక ఆయన కార్యం చేస్తాడు. నువ్వేదైతే కోల్పోయావో, ఆరోగ్యం కోల్పోయావా, మరి ఆర్థికంగా చితికిపోయావా, పిల్లలను కోల్పోయావా, భర్తను కోల్పోయావా, ఏది నువ్వు కోల్పోయావో, ఏ పరిస్థితి నిన్ను ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళి ఒక ప్రశ్నార్థకంగా నీ జీవితం మిగిలిపోయింది బిడ్డలారా. నువ్వు కోల్పోని అన్ని కూడా దేవుడు తిరిగి నీకు అప్పగించేవాడై ఉన్నాడు. ఈ ఉదయం నిన్ను కూడా దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. పిల్లారా, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నిన్ను సిగ్గుపరచేవాడు కాదు, నిన్ను తల ఎత్తువాడుగా చేయవాడు. అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఆయన నిలబెట్టువాడై ఉన్నాడు. బిడ్డలారా, అబ్రహాము దేవుడు దర్శించాడు. 100 సంవత్సరాలకు దేవుడు గర్భాన్ని తెరిచి ప్రజలందరూ అతని కుటుంబాన్ని చూసి, శారమ్మను చూసి, అబ్రహామును చూసి నవ్వుకునేటట్లుగా దేవుడు చేశాడు. నీ జీవితాన్ని కూడా అనేకులు చూసి ఆనందించేటట్లుగా దేవుడు నీ జీవితాన్ని కూడా చేస్తాడు. నిన్ను కూడా దేవుడు దర్శిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా దేవుడు దర్శిస్తాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు. దేవుని యొక్క మాటలు నీ హృదయంలోనికి స్వీకరించి ఆ మాటల పట్ల లక్ష్యం ఉంచినట్లయితే, ఆ విశ్వాస సంబంధంగా నువ్వు బ్రతికినట్లయితే, ఈ విశ్వాసపూరితమైనటువంటి మాటలు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని తలపెడుతూ ఉంటాయి. బిడ్డలారా, దేవుడి వైపు చూడు, దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకోండి. చివరి ప్రార్థనలో ఏకీభవించుతాం. ప్రేమగలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాటిస్తున్నావు, నీకు నేను నోటి నిండా నవ్వు పుట్టించేది నా అంటున్నావు ప్రభా. అబ్రహాం దర్శించావు, శారమును దర్శించావు, యోబుని దర్శించావు ప్రభా. కోల్పోయినవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటట్లుగా యోబు జీవితంలో గొప్ప కార్యం చేసి ప్రభా, రెండంతల ఆశీర్వాదాన్ని కలగచేసి ప్రభా, మీరు ఆశీర్వదించిన దేవుడు అయి ఉన్నావు. మరలా అతని నోటి నిండా నవ్వు పుట్టించువాడై ఉన్నావు ప్రభా. అతని జీవితంలో కార్యాలు తలపెట్టినవాడా. ఈ ఉదయకాలం ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి బ్రతుకులో కూడా మరలా ఆశలు చిగురింపచేయమని వేడుకొంచున్నాను. బ్రతుకు పట్ల ఆశను పుట్టించమని వేడుకొంచున్నాను. వారి నోటి నిండా నవ్వును పుట్టించమని వేడుకొంచున్నాను. దుఃఖకరమైన పరిస్థితులన్నీ, అననుకూల పరిస్థితులన్నీ, ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగించమని వేడుకొంచున్నాను. మీరే ప్రతి కుటుంబాన్ని జోక్యం చేసుకోమని వేడుకొంచున్నాను. ప్రతి బిడ్డను ఆదరించి బలపరచమని వేడుకొంచున్నాను. ఈ మాటలు వీళ్ళు ఎవరైతే వింటున్నారో అట్టి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఈ దినము ఎవరైతే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్నారో, ఎవరైతే జన్మదినం చేసుకుంటూ ఉన్నారో అచ్చి వారందరికీ కూడా మా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క దయా కిరీటము నీ మీద ధరింపు చేసి ఉన్నాడు. బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి యొక్క వీడియోలో మనం అందరం కలుసుకుందాం. దేవుని యొక్క కాపుదల మీ అందరికీ తోడయుడును గాక. ఆమేన్.